విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు దురుద్దేశంతో తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని ప్రచారం చేసి చంద్రబాబుకు మంచి బుద్ధి కలగాలని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాయపల్లి రామారావు, వైస్ ఎంపీపీ ఈశ్వర్రావు, సీనియర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లింక తారకనరావు, కనిమెరక త్రినాథ, సిరిశెట్టి నారాయణరావు, సర్పంచ్లు కాపాలపు పైడుపు నాయుడు, బాయి అప్పారావు, పోగింటి అచ్యుతరావు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం పూర్వకాశినే నమః. ఓం రాఘవాయ నమః. ఓం మాయామానక్షేత్రాయ నమః. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసి 100 రోజు పరిపాలన ఎలా ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. దీన్ని మలచడానికే ఈ లడ్డూ నాటకం ఆడారు. ఈ లడ్డూ నాటకం ఆడిన దానికి ప్రజలు ఎంతో చూస్తున్నారు. అందరూ కూడా సోషల్ మీడియాలో అవ్వచ్చు, టీవీలో అవ్వచ్చు, పత్రికల్లో అవ్వచ్చు, ఎవరేం చేశారని. ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు గారికి మంచి జరగాలి, బుద్ధి జ్ఞానం రావాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మెంటాడ మండలం నుంచి వైఎస్ఆర్సీ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, తర్వాత కార్యకర్తలు కానీ అందరం కూడా ఈరోజు వెంకటేశ్వర టెంపుల్లో ఆ వెంకటేశ్వర పాదాల దగ్గర అందరం కూడా మేమందరం ప్రత్యేక పూజలు జరిపించాం. అతనికి కానీ అతని కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మంచి జ్ఞానోదయం కలిగి ఎప్పటి నుంచైనా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి ఆశీస్సులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమాన్ని కూడా ఇవ్వలేదు. మెడికల్ విషయానికి వస్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకి ఇబ్బంది ఉండాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి చేశారు. ఈరోజు కేంద్రంపై చూసుకుంటుందని నెపంతో అది కూడా పక్కన పెట్టి పేద పెద్దల బడుగు బలహీన వర్గాలకి ఈరోజు ఎవరండి వాళ్ళకి భరోసా ఇవ్వగలరు? ఆరోగ్యానికి మెడికల్ కాలేజీలు కూడా ఆ రోజు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఉదాహరణకి చాలా తక్కువ టైంలో 5 కాలేజీలు కూడా ఓపెనింగ్ జరిగాయి. ఇంకా మిగతా కాలేజీలు ప్రారంభ దశలో ఉంటే